హాయ్ అండి. ఈరోజు జంతికలు చేసుకోవడం చెప్తాను. దానికి ఇలాగ పిండి తీసుకోవాలి. ఒక బేసిన్లో పిండి తీసుకోవాలి. ఇదేంటంటే 1 మినపప్పు అయితే 3 రైస్, 3 కప్స్ రైస్ అయితే 1 కప్పు ఉరుద్ దాల్, వైట్ ఉరుద్ దాల్, గుండు పప్పు ఉంటుంది కదా, ఓల్ ఉరుద్ దాల్, అది 1 కప్ అయితే 3 కప్స్ రైస్ ఫ్లోర్ని మిల్లు పట్టించుకోవాలండి. మిల్లు పట్టించుకోవాలి ఇలా మెత్తగాను. అది ఇలాగ తీసుకుని ఇప్పుడు దీంతో జంతికలు చేద్దాం. దీనికి కారం వేసుకోవాలి. ఫస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కానీ లేదంటే మనం వేసుకుంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ రెడ్ చిల్లీ పౌడర్ చాలు. మనకు కావాల్సినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం కారం ఇంకా మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మాకు ఇంకా కావాలి. అలాగే నువ్వుపప్పు కూడా వేసుకోవాలండి. సీసమ్ సీడ్స్, వైట్ సీసమ్ సీడ్స్ ఉంటాయి కదా, ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గుల్లగా ఉంటుంది సీసమ్ సీడ్స్. నేను ఇప్పుడు వేసిన సీసమ్ సీడ్స్. అలాగే సాల్ట్ కూడాను చూసారా, ఇంకా వేసుకోవాలి. ఎంత వేసుకుంటే అంత గుల్లగా వస్తాయి. సీసమ్ సీడ్స్ వేస్తే గుల్లగా వస్తాయి. చూసారు కదా, ఇలా పిండిలా కలుపుకోవాలి. ఇందులో నేను సాల్ట్, కారం, సీసమ్ సీడ్స్ వేసాను. వేసుకుంటే కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం వాము, జీలకర్ర కూడా వేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు. వాము కానీ జీలకర్ర కానీ ఏదో ఒకటే. నేను నువ్వుపప్పు ఒకటే వేసాను. ఇలాగా జంతికల పిండిలా కలుపుకోవాలి. మురుకులు అంటారు కదా, అవి ఇలా కలుపుకోవాలి పిండిలాగా. ఇంకోటండి, ఇలాంటివి ఎప్పుడైనా సరే ఆయిల్ ఐటమ్స్ అలాంటివి చేసేటప్పుడు మనకు కొంచెం జాగ్రత్త అండి. పెనానికి దగ్గరగా ఉండకూడదు, కొంచెం దూరంగా ఉండే మనం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇవి పేలుతాయి. చూసారు కదా, ఇలా పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పెట్టి మనం జంతికలు చేసేసుకోవడమే. నేను చేయడం చూపించలేదు, ఇదిగో ఇలా రెడీ అయిపోతాయి అవి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.